షాపూర్ నూరుద్దీన్. నేను ఏటీఎల్ ఇన్ఛార్జ్ నోడల్ టీచర్, గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 2, ఓల్డ్ టౌన్, అనంతపూర్. ఇక్కడ ఏటీఎల్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ 2019లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి మనము సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేస్తున్నాము. ఈ ల్యాబ్ రన్ చేసుకోవడానికి మాకు మెంటర్స్గా అరుణ్ కుమార్ రెడ్డి మరియు సందీప్ కుమార్ రెడ్డి బాగా టెక్నికల్గా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు లెట్ us మూవ్ టు అవర్ ఏటీఎల్ ల్యాబ్. సో ఇప్పుడు మనం ఏటీఎల్ ల్యాబ్కి వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా నడుస్తుంది అని అయితే చూద్దాము. సో ఇది మా స్కూల్. సో ఏటీఎల్ ల్యాబ్కి వెళ్ళాలంటే ఫస్ట్ స్కూల్ అయితే ఎంటర్ అవ్వాలి. సార్ మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. స్కూల్ ప్రిమిసెస్ నుంచి మనం ఏటీఎల్ ల్యాబ్లోకి అయితే ఎంటర్ అయితే అవుతాము. కనిపిస్తున్న ఈ బ్లాక్ లోనే మనకి ఏటీఎల్ ల్యాబ్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు స్టెప్స్ ద్వారా ఏటీఎల్ ల్యాబ్ లోకి అయితే వెళ్దాము. సో ఈ బ్లాక్ లో మనకి ఏటీఎల్ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ అయితే 2019లో. సో ఏటీఎల్ ల్యాబ్ లోకి ఎంటర్ అయ్యే కంటే ముందే మనకి స్టార్టింగ్ లోనే అటల్ టింకరింగ్ ల్యాబ్ అని మనకి ఒక ఫ్లెక్స్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడ ఉంది, మనకి ఏమేమి ఆర్గనైజేషన్స్ మనకి ఏటీఎల్ ల్యాబ్ నడిపిస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఈ ఫ్లెక్స్ అయితే మెన్షన్ చేసాము. అండ్ కింద మనకి చూసుకోవచ్చు స్కూల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసాము. ఇంకా ముఖ్య విషయం ఏమంటే ఈ గ్రిల్స్ ఇంతకు ముందు లేకపోయేవి. ఈ గ్రిల్స్ సేఫ్టీ కోసము ఏటీఎల్ ల్యాబ్ సేఫ్టీ కోసము ఈ గ్రిల్స్ కూడా వేపించారు. అండ్ ఇదే మన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఓల్డ్ టౌన్ గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ 2లో ఉన్న ఏటీఎల్ ల్యాబ్ అనేది. సో ప్రజెంట్ ఇప్పుడు లోపలికి వచ్చేసండి, ల్యాబ్ ఓవర్ అయితే చూద్దాం ఫస్ట్. సో ల్యాబ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు పైన క్లియర్ గా యూడిఎస్ కోడ్ అండ్ అలాగే అటల్ కోడ్ రెండు ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఉంటాయి. సో త్రూ అవుట్ ద ఇయర్ ఇవి రెండు మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది మన స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు ల్యాబ్ ఓవర్ వ్యూ అయితే చూద్దాము. సో ఇప్పుడు మన ల్యాబ్లో ఫంక్షనాలిటీస్ ఎలా జరుగుతున్నాయంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎలా వర్క్ అవుతుందని అయితే ఫస్ట్ నుంచి మనమైతే వద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే పిల్లలు ప్రాజెక్ట్ ఆన్ చేసుకుని ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అయితే చూస్తున్నారు, వాటికి ఏమేమి కాంపోనెంట్స్ కావాలో అవైతే నేర్చుకుంటున్నారు, వాళ్ళైతే అడుగుతాము. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? వీడియోలో చూసుకుంటా కాంపోనెంట్స్ ఏమున్నాయి నోట్ చేసుకుంటాం. దీనికి ప్రాజెక్ట్ వర్క్. ఓకే ఓకే, మీరు ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ నోట్ చేసుకుంటారు. ఓకే, ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ నోట్ చేసుకున్న తర్వాత సో ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ అయితే ఇక్కడ నుంచి చూసి ఆన్లైన్లో కానీ లేదా యూట్యూబ్ వీడియో సజెషన్స్లో కానీ లేదా అటల్ యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ పిల్లలు తీసుకొని ప్రాజెక్ట్ వర్క్స్ వాటి నుంచి వీళ్ళైతే కాంపోనెంట్స్ నోట్ అయితే చేసుకుంటారు. ఆ కాంపోనెంట్స్ని వీళ్ళు మనకి ఇక్కడ అటల్ ల్యాబ్లో సపరేట్గా డెడికేటెడ్గా బీరువాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి మొత్తం ఎక్విప్మెంట్ అంతా స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం ఏవైతే
ఎల్ఈడీస్ కానీ సెన్సార్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. మోస్ట్లీ హార్డ్వేర్ సామాన్లు అంతా మనకి ఈ బీరువాలో స్టోర్ అయితే ఉంటాయి. అండ్ మనకి సెన్సార్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ ఎక్సెట్రా అవన్నీ ఇక్కడ స్టోర్ అయితే ఉంటాయన్నమాట. రెండు మిక్స్ కాకుండా సపరేట్ అయితే స్టోర్ చేసి అయితే పెట్టినాము. సో పిల్లలు ఏవైతే కాంపోనెంట్స్ నోట్ చేసుకుంటారో అవి ఇక్కడి నుంచి వాళ్ళైతే తీసుకొని ఫర్దర్గా ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి అయితే మూవ్ అవుతారు. సో ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఓకే. సో ఇప్పుడు మనకి పిల్లలు కాంపోనెంట్స్ అయితే తీసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఫర్దర్గా ఒక్కొక్క స్టెప్ ఎలా చేసుకుంటారు, ఏమేమి యాక్టివిటీస్ నడుస్తున్నాయో అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం గ్లూ గన్ స్టేషన్ దగ్గరికి అయితే వద్దాము. సో ఇక్కడ పిల్లలు చూసుకుంటే గ్లూ గన్ అయితే రెడీ వేసుకుంటున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వర్క్కి. సో ఏం ప్రాజెక్ట్ చేశారు, ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు? ఏదానికి? ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సోల్డరింగ్ వర్క్ స్టేషన్కి అయితే మూవ్ అవుతాము. సో ఈ సోల్డరింగ్ వర్క్ స్టేషన్లో ఏం చేస్తున్నారు ఇక్కడ? అండ్ సోల్డరింగ్. ఓకే. ఏం చేస్తున్నావు? ఓకే, కంటిన్యూ. ఇంకా ఈ సోల్డరింగ్ స్టేషన్లోనే మనకి ఇంకొక యాక్టివిటీ ఏం నడుస్తుందంటే మల్టీమీటర్తో మనకి డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనేది చెక్ చేస్తున్నారు. వోల్టేజ్ కానీ, యాంపర్ కానీ, అండ్ కంటిన్యూటీ ఎక్సెట్రా ఇవైతే మనకి ఇక్కడ పిల్లలు అయితే చెక్ చేసుకుంటారు ఫర్దర్గా ప్రాజెక్ట్ వర్క్స్లో ఏమన్నా ఎక్విప్మెంట్ ఏమైనా డ్యామేజ్ అయిందని చెప్పడానికి. ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేస్తున్నారు. ఓకే, క్యారీ ఆన్. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సోల్డరింగ్ వర్క్ స్టేషన్ తర్వాత మెకానికల్ వర్క్ స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి పిల్లలు డెడికేటెడ్గా మెకానికల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు. సో ఏం చేస్తున్నారా? మెకానికల్ వర్క్ స్టేషన్ ఏం చేస్తున్నారు ఇక్కడ మెకానికల్ వర్క్ స్టేషన్లో? ఓకే, కంటిన్యూ. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ల్యాబ్లో అట్రాక్ట్ చేసేది 3D ప్రింటర్. 3D ప్రింటింగ్ మనకి ల్యాబ్లో మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఈ 3D ప్రింటర్ యూజ్ చేసి మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి పిల్లలు ప్రొడ్యూస్ చేస్తారు ఈ ల్యాబ్లో. సో ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుదాం. ఏం చేస్తున్నారు ఒకసారి? ఓకే, ఏం సాఫ్ట్వేర్ ఇది? ఫ్రంట్ ఫేస్. ఓకే. 3D ప్రింటర్ వర్క్ అవుతుంది కదా ఇప్పుడు? ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ సీయింగ్ సెక్షన్ అనేది ఉంది సపరేట్గా గర్ల్స్ కోసము. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుదాం. సో మీరు అక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా మనకి సీయింగ్ అనేది జరుగుతుందో. ఒక ఎంటీ క్లాత్ తీసుకొని వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎలా కుడుతుంది అనేది ఒక దారం యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డెడికేటెడ్గా కోడింగ్ కోసం అని సపరేట్ 2 టేబుల్స్ అయితే అరేంజ్ అయితే చేసాము. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సపరేట్ ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేసాం. అలాగే 3D ప్రింటర్ మీద సపరేట్ ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేసాం కదా. ఇక్కడ ఈ ల్యాప్టాప్లో మనకి పిల్లలు కోడింగ్ అనేది నేర్చుకుంటారు. అలాగే కోడింగ్ అప్లోడ్ చేయడం కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి కోడింగ్ ఎర్రర్స్ వస్తుంది కరెక్షన్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? సో దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసినారు? ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు దానికి? రోబోట్ కోడింగ్ అప్లోడ్ చేస్తున్నారు. కంటిన్యూ. సో ఇలా ఇక్కడ వరకు మనకి 1 by 1 యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ అలాగే మనకి ప్రీవియస్గా 3 day బూట్ క్యాంప్ అయితే జరిగింది మన ATL ల్యాబ్స్లో. ఈ ల్యాబ్లో భాగంగానే మనకి పిల్లలు అనేది కొన్ని ఎగ్జిబిట్స్ అయితే తయారు చేశారనమాట. ఆల్మోస్ట్ 15 ఎగ్జిబిట్స్ తయారు చేశారు. అండ్ వాటిలో 2 అయితే ఇక్కడ రిప్రజెంట్ అయితే చేస్తున్నారు. సో ఏం ఎగ్జిబిట్ తయారు చేసాం ఈ 3 days బూట్ క్యాంప్లో? సో ATL ల్యాబ్లో అయితే 3 days బూట్ క్యాంప్ అనేది జరిగింది. నేను టచ్ బేస్లో ఈడీఎన్ ట్రై చేశాను. దీన్ని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అప్పుడు లైట్గా బలం అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ అబ్బాయి అయితే తయారు చేశాడు. నువ్వేం చేస్తావు ఒకసారి? ఓకే. సో ఈ దివాళీ టీవీ అనేది సొసైటీకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ 3 day బూట్ క్యాంప్లో మెయిన్గా ఇదే ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయితే రెడీ అయితే చేస్తున్నాం. సో ఈ 3 day బూట్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్గా మన ATL ల్యాబ్లో అయితే జరిగింది. వాళ్ళు ఏదైతే 15 ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేశారో డిఫరెంట్ స్టూడెంట్స్తో మనకి 3 days ఈ బూట్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాము. అండ్ అలాగే ఇక్కడ కొంతమంది పిల్లలు కింద చూడొచ్చు DIY కిట్స్ అయితే అసెంబ్లీ అయితే చేస్తున్నారు. ఈ యాక్టివిటీ అనేది మనకి ఆల్మోస్ట్ వీక్లో ప్రతి ఒక్క రోజు జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క రోజు మనకి ఈ DIY కిట్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కరిని అడిగి అయితే తెలుసుకున్నాం. హేమంత్ ఏం చేస్తున్నావు? సూపర్ స్పెషాలిటీ ఆర్బిట్ అయితే రెడీ చేస్తున్నావు. ఓకే. నెక్స్ట్ నువ్వు
ఓకే రెడీ చేసుకోండి. సో ఇలా మనకి ఒక్కొక్క యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది అనమాట ల్యాబ్లో. అండ్ అలాగే ఇప్పుడు మనకి చాలా మంది స్టూడెంట్స్ కలిసి వాళ్ళు చాలా ఎగ్జిబిట్స్ అయితే తయారు చేశారనమాట. వాటిలో ఇక్కడ అయితే మనం కొన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, మిగతావన్నీ మనకి ఇక్కడ అలమారాలో అయితే స్టోర్ అయితే చేసి పెట్టాము. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ మనకి అలమారాలో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క కాంపోనెంట్స్ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఐఓటీ కాంపోనెంట్కి సంబంధించిన సపరేట్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళైతే ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే మనకి పిల్లలు చేసినవన్నీ ఇక్కడ స్టోర్ అయితే చేసి అయితే పెట్టింటాము. అండ్ అలాగే ఇక్కడ కూడా అండ్ ఇక్కడ సార్ దగ్గర మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళ పిల్లలు చేసినవి కొన్ని అయితే రిప్రజెంట్ చేస్తున్నారు. ఏవైతే మనకి హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఉంటుందో ప్రాజెక్ట్స్కి సొసైటీలో రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అవి ఇక్కడ అయితే మనకి మెన్షన్ అయితే చేస్తున్నాము. కొన్ని ముఖ్యమైనవి బయట పెట్టి మిగతా ప్రాజెక్ట్స్ అల్మారాలో దాన్ని స్టోర్ చేసి భద్రపరుస్తాం. ఇవి కాకుండా ముఖ్యంగా మనకి అక్కడ వైఫై ఉంది మోడము. ఆ మోడమ్ కూడా మనమే అరేంజ్ చేసుకున్నాము. సో దట్ స్కూల్ వైఫై చాలా బిజీగా ఉంది, అది స్లో ఉన్నందువల్ల మనమే సొంతంగా చేసుకున్నాము. అది కాకుండా నా తరఫున నా దగ్గర ఓల్డ్ 5G సెల్ ఫోన్ ఉంటే వర్కింగ్ మోడల్లో ఆ సెల్ ఫోన్ కూడా ఎయిర్టెల్ ల్యాబ్కి కేటాయించి అది కూడా పెట్టినాను. ఎందుకు పెట్టినానంటే మనము చేసిన ఇవి ప్రాజెక్ట్స్ అన్నీ యంగ్ సైంటిస్ట్ అని ఒక ఛానల్ స్కూల్ ఐడిలోనే ఓపెన్ చేశాము. ఆ ఛానల్కి చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ పైన అప్లోడ్ చేస్తున్నాము. సో ఆ అప్లోడ్ చేసిన ఛానల్స్ అప్లోడ్ చేయడానికి ఆ సెల్ ఉపయోగపడుతుంది, దానికోసమని ఇచ్చినాము. సో ల్యాబ్ ఇంతవరకు దిగ్విజయంగా రన్ చేసినాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. 12 minutes వచ్చింది.